హలో వెల్కమ్ టు లాస్ట్ డైలీ వ్లాగ్స్. ఈ వీడియో ఎప్పుడుదంటే మండే రోజు మార్నింగ్ ఇంకా ఊర్లో ఫంక్షన్ ఉంటే దానికి అటెండ్ అవుదాం అనేసి రెడీ అవుతున్నాము. 8 o'clock అలా స్టార్ట్ అవుదాము అనేసి అనుకున్నాం, కానీ స్టార్ట్ అయ్యేసరికి కొంచెం లేట్ అయిపోయింది. మా అమ్మలు ఊరికి వెళ్దాం అనేసరికి లేచింది తొందరనే. ఇంకా మనం రెడీ చేస్తేనేమో ఏడుస్తుంది, నాకు ఈ డ్రెస్ వద్దు, నాకు ఈ డ్రెస్ పుచ్చుకుంటుంది అనేసి. ఇంకా ఏ డ్రెస్ వేసినా అట్లనే అంటుంది, కానీ ఇంకా బలవంతంగా వేసిన అయినా కూడా ఇప్పు అనేసి ఏడుస్తుంది. ఇంకా డ్రెస్ వేసుకున్నంతసేపు కొంతసేపు ఏడ్చింది, తర్వాత ఇంకా మర్చిపోయి బాగానే ఫొటోస్ దిగింది. ఇంకా మా చిన్నోడే బాగా లేట్ చేస్తున్నాడు, తింటున్నాడు కానీ స్నానం చేయట్లేడు, రెడీ అవ్వట్లేడు. మేము అప్పటికి అందరం రెడీ అయిపోయినాము, ఇంకా వాడి వల్లనే కొంచెం లేట్ అయిపోయింది. హాయ్ హలో వెల్కమ్ టు లాస్ట్ డైలీ వ్లాగ్స్. మేము ఈరోజు ఊరికి వెళ్తున్నాము, మండే ఫంక్షన్ ఉంది. ఇంకా మార్నింగ్ ఇప్పుడు ఎంత అవుతుందంటే టైం 8 అమ్ములు 8 అవుతుందా? 8 అవుతుంది టైం. ఇంకా స్టార్ట్ అవ్వాలి, ఆల్మోస్ట్ రెడీ అయిపోయినాం. మా చిన్నోడేమో స్నానం చేసుకుంటాడు. ఉత్తప్పుడైతే లెగ్సి 5 గంటలకే లేస్తాడు, ఈరోజు ఏమో లేవలేడు. ఇప్పుడు స్నానం చేసుకోవడానికి ఏడుస్తాడు. నేను మా అమ్మలు అయితే రెడీ అయిపోయినాం. తీసాడు తీనా బాటిల్ ఏం పట్టినావు చిన్నడా? ఏడుస్తున్నావా చిన్నోడా? చిన్నోడా బాగా చెప్పు. ఇక్కడ చిన్నోడు అలిగిండాడు. నువ్వు చెప్పమ్ములు. షూ వేసుకోవద్దా చిన్నోడా? హాయ్ హాయ్ చిన్నోడా. చిన్నడా చిన్నడా చిన్నడా. ఏయ్ చిన్నోడా ఏడికి వెళ్తున్నాం రా? అక్క వాళ్ళ స్కూల్ ఏది? మా ఊరికి వెళ్తున్నాం మనం. ఎందుకు వెళ్తున్నాం అమ్మలు ఊరికి? కిందికి రా, కొంచెం కిందికి రా. ఏం ఫంక్షన్? ఎవరు ఫంక్షన్? మిన్ను వాళ్ళ ఫంక్షన్ కదా. అక్క వాళ్ళ స్కూల్, ఇక అక్క వాళ్ళ స్కూల్ వెళ్ళిపోయింది. చిన్నోడా ఏం తింటున్నావురా? వడ తింటున్నావా? నువ్వేం తిన్నావు అమ్ములు? నువ్వు ఎప్పుడు నోట్లో ఇంత పెట్టుకో, ఎవరైనా గుంజుకుంటారా అనేది.
చిన్నడు ఎడ్డుడేగా చెప్పు చిన్నడు ఏం చెప్తావు చెప్పు గట్టిగా చెప్పాలి ఎక్కడికి వెళ్తున్నాం మనము ఎందుకు ఆడుకోవడానికి ఎండ కొడుతుందని కళ్ళు మూసుకున్నాడు. ఈడైనా అంతే అంది. చలప్ప నున్నాడు లేట్ అవుతుంది. చిన్నోడా మంచిగా పనుకొని లేస్తాం కదా. పనుకున్నాం కదా చిన్నోడా, మా అమ్మాయి నువ్వు ఇంట్లో పనుకున్నామా ఎట్లా అనుకున్నాను కదా. నీ మీద ఇంట్లో వచ్చుకున్నా కదా. కర్నూలులా అక్కడనే అమ్మలు చెల్లెమ్మ పుట్టిన హాస్పిటల్ ఏది? చెల్లెమ్మ పుట్టిన హాస్పిటల్ ఏది? ఇగో ఈడ బస్ స్టాండ్. అక్కడ ఫ్లవర్స్ ఉండేనా అమ్మలు లేవు కదా. ఫంక్షన్ ఇల్లు టెంట్ వేసారు కదా. స్టేజ్ ఫైనల్లీ ఎక్కడికి వచ్చినాములు నాన్న ఉరికొస్తుంది చూడు మనల్ని చేసి. తీసుకురా. ఎందుకు ఇంకా ఫంక్షన్ కడుకోవాలి అప్పుడు ఇప్పాలా? పోదాం పన్నాడు. చిన్నడా చూడు మన ఊరికాడ ఎన్ని పోతున్నాయా. అరే ఉరుకుతున్నారా చిన్నడు ఉరుకురా అన్నది. ఉరుకు ఎప్పుడు చెప్పింది పోనీ పొరా చేసి ఎవరు
ఇక్కడేమో మేము హాస్పిటల్కి వెళ్తున్నాము, ఎందుకంటే మా చిన్నోడికేమో ఫుల్ ఫీవర్. ఫంక్షన్కి వెళ్ళినప్పుడు బాగానే ఉన్నాడు, ఇంకా ఫంక్షన్ స్టార్ట్ కూడా కాలేదు. ఇంకా అప్పటికి ఇంకా డాడీ కావాలని ఏడ్చి ఇంకా డాడీ మీదే పడుకున్నాడు. ఎందుకని చూస్తే ఫుల్ ఫీవర్ వస్తుంది. ఇంకా హాస్పిటల్లో చూపించుకొని ఇంకా మంత్రం కూడా వేయించుకుందాము అనేసి ఇంకా ఇక్కడికి హాస్పిటల్కి వచ్చినాము. ఇది ఫస్ట్ టైం మేము హాస్పిటల్కి రావడం. అసలుకి ఎంత బాగుందో, అసలు హాస్పిటల్కి వచ్చిన అన్న ఫీలింగే లేదు, ఏదో టెంపుల్లో ఉన్నట్లు అనిపించింది. ఇంకా మా చిన్నోడికి హాస్పిటల్లో చూపించుకొని ఇంకా అలాగే మంత్రం దగ్గరికి వెళ్ళి మంత్రం వేయించుకొని ఇంకా ఇంటికి రిటర్న్ అయిపోయినాము. ఇంకా చిన్నోడికేమో సిరప్స్ పోసి వాడిని పడుకోబెట్టినాము. మళ్ళీ డిస్టే తీసినాం కదా, తీపించుకున్నాం కదా, ఇంకా స్నానం కూడా చేసుకొని వాడికి సిరప్ పోసి ఇంకా సాంబ్రాణి పొగ వేసుకొని ఇంకా అవన్నీ పడుకోబెట్టినాము. తర్వాత ఇంకా ఫంక్షన్ ఉండే కదా, అక్కడ వీళ్ళందరూ ఇలా బొడ్డెమ్మలు వేస్తారు అనేసి ఫోన్ చేసి పిలిచారు. నైట్ డిన్నర్ కూడా పిలిచారు, కానీ ఇంకా నేనైతే వెళ్ళలేదు. చిన్నోడికి ఫీవర్ ఉండే కదా, అందుకనేసి నేను వెళ్ళలే. ఇంకా మిగతా వాళ్ళందరూ వెళ్ళేసి అన్నం తినేసి ఇంకా అక్కడే కొంతసేపు ఉండేసి వచ్చిండ్రు. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. లాస్య డైలీ వ్లాగ్స్. బాయ్. बेटा